బాధ్యత అనే అమ్మాయిని అక్కడికి పంపిస్తే జానును చూసి చివరి కోరిక తీరి వాడు తృప్తిగా చచ్చిపోతాడేమో కానీ జాను వాడిని చూస్తే చనిపోయాక కూడా ఆత్మలా వెంటాడి జీవితాంతం వేధిస్తాడన్న భయం కూడా నాకుంది. వాడు ఎలా చస్తే మాకెందుకు, మమ్మల్ని ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు. మీరేం మనుషులండి? ఆ మాత్రం మానవత్వం లేదా? మీకంటే మూగజీవాలయ్యో. సాటి మూగజీవి చావు బతుకుల్లో ఉంటే అన్నీ ఒకచోట చేరి రక్షించే ప్రయత్నం చేస్తాయి. అన్నీ తెలిసిన మనుషులం మనం సాటి మనుషుల గురించి ఆలోచించలేకపోతున్నాం. నువ్వెన్ని మాటలన్నా పడతాను కానీ నా కూతురు మాత్రం హాస్పిటల్కి పంపించను. మీరు ఇలా మాట్లాడితే పెద్దరికానికి ఇచ్చే గౌరవం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. జాను, మామయ్య గారి మాటలు పట్టించుకోవద్దు. దేవ్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ప్లీజ్ వెళ్దాం పద. చెప్తున్నాను కదా. నాన్న, జానున్ వెళ్ళనివ్వు. అది కాదమ్మా, జాలు తెలిసి ఇప్పుడు నువ్వు పంపిస్తే. నాన్నా, ఇది డిస్కస్ చేసే సమయం కాదు. రామ్, నువ్వు తీసుకెళ్ళు. పద జాను. నువ్వు కూడా ఏమిటమ్మా, వాడు ఎంత రాక్షసులో తెలిసి కూడా చివరికి వారికి కోరాడని మన అమ్మాయిని వాడి దగ్గర పంపిస్తావా? నాన్నా, ఇలాంటి విషయాల్లో పట్టుదల మంచిది కాదు. పదండి వెళ్దాం. ఎక్కడికమ్మా? రండి నాన్న, చెప్తాను. వందే శంభూ మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం. ఓం నమః శివాయ.